హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక రోహిణి కామాక్షి దగ్గరికి వెళ్ళి పిన్ని, నేను మనోజ్తో బిజినెస్ పెట్టించి తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను పిన్ని అని చెప్పేసి ఏడుస్తూ చెప్తూ ఉంటే, నాకు అర్థమైందమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక తర్వాత అత్తయ్యని నేను మా అమ్మలా చూసుకున్నాను, కానీ తను ఇప్పుడు నాతో మాట్లాడట్లేదు. నాకు చాలా బాధగా ఉంది పిన్ని. అసలు ఆ ఇంట్లో అందరూ నన్ను పరాయి దానిలా చూస్తున్నారు. ఆ ఇంట్లో ఉండాలనిపించడం లేదు అని చెప్పేసి అంటూ ఉంటే, మీ అత్తయ్యది బాధమ్మా, నువ్వు నిజం చెప్పలేదని బాధ, తన త్వరగా మారుతుందిలే అని చెప్పేసి అంటూ ఉంటే, ఆ ఇంట్లో నాకు ఉండబుద్ధి అవ్వట్లేదు అని మళ్ళీ అంటుంది. మీ అత్తయ్య వస్తే ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదమ్మా అని కామాక్షి అంటుంటే, మీరేమి దిగులు పడకండి పిన్ని, నేను రాసిస్తాను, అలా మాట్లాడండి చాలు అని చెప్పేసి కామాక్షితో చెప్తుంది. ఇక ఏం మాట్లాడాలో ఒక కాగితం మీద రాసిస్తుంది. ఇక కామాక్షి ఆ కాగితాన్ని జాగ్రత్తగా దాచిపెట్టుకుంటుంది. నీకు ఎన్ని బాధలు వచ్చినా ఇంట్లో ఉంచి వెళ్ళకమ్మా అని చెప్పేసి రోహిణితో చెప్తుంది.